ఇంతకుముందు నేను ఒక మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ విత్ హాస్పిటల్‌లో పనిచేశాను. అయితే దానికి చైర్మన్ గారు, ఎండీ గారు అందరూ కూడా ఒకే ఫ్యామిలీ. అయితే చాలా ఇంటెలిజెంట్. ఎవరి చేత ఎలా పని చేయించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. అయితే వాళ్ళేంటంటే ప్రతి సంవత్సరం ఎంసీఏ ఇన్స్‌పెక్షన్ ఉంటుంది కదా! మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్స్‌పెక్షన్ ఉంటుంది. ఆ ఇన్స్‌పెక్షన్ తర్వాతే నంబర్ ఆఫ్ పీజీ సీట్స్ పెంచాలా? నంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ పెంచాలా? అదంతా డిసైడ్ అవుతుంది. కరెక్ట్‌గా ఇంకో నెల ఎంసీఏ ఇన్స్‌పెక్షన్ ఉందనంగా స్టాఫ్‌నంతా పిలిచేవారు. డాక్టర్‌లను సెపరేట్‌గా, సిస్టర్‌లను సెపరేట్‌గా, వార్డ్ బాయ్స్‌ని సెపరేట్‌గా మొత్తం స్టాఫ్‌నంతా సెపరేట్‌గా పిలిచి చెక్‌లు ఇచ్చేవారు. వాళ్ళ సాలరీని బట్టి బోనస్ చెక్ ఇచ్చేవారు. ఇచ్చి చెక్ ఇస్తున్నాము. ఒక్క నెల కష్టపడి మీరందరూ పనిచేస్తే మనకి ఎంసీఏ ఇన్స్‌పెక్షన్ అవ్వంగానే చక్కగా అది పాజిటివ్‌గా అయిపోతే మనం హ్యాపీగా అయిపోతే ఆ చెక్కుల మీద అందరికీ సంతకాలు చేస్తానని సంతకం లేని చెక్కులు ఇచ్చేవారనమాట. అది విషయం.